ఇగో ఈడ తాడి చెట్టు ఎక్కుతున్న పెద్ద మనిషి గురించేనులా ముచ్చట. ఈ పెద్ద మనిషి పేరు కొండ నారాయణ గౌడు. 95 ఏళ్ల ఈడుకుంటాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట ఊళ్ళుంటాడు. 100 ఏళ్లకు దగ్గరికి వచ్చిన ఈ వయసులో సుతం ఇంకా తాడి చెట్లు ఎక్కుకుంటా ఇంటామని జాదుకుంటున్నాడట. కొడుకులు బిడ్డలు బుక్కెడంత బువ్వ పెడితే తిని ఏదో కృష్ణారామ అనుకుంటా కాలం వెళ్ళదీసే ఈడ్ల సుతం ఈయన చేస్తున్న ఈ కష్టమైన పనిని చూసి అందరూ పరేషాన్ అవుతున్నారు. మరి కాదానుల్లా వేరే ఏ పనైనా అలకానే వేయవచ్చు గాని ఆకాశం అంతా ఎత్తు పెరిగే తాడి చెట్లు ఎక్కుడంటే మామూలు ముచ్చట కాదు. మంచి వయసు మీద ఉన్నోళ్లే తాడి చెట్లు ఎక్కేందుకు మస్తు తిప్పల పడతారు. అసొంటిది ఈ పెద్ద మనిషి మాత్రం నడవడానికి చేత గాని 95 ఏళ్ల ఈడులా తాడి చెట్లు ఎక్కుడంటే గొప్ప ముచ్చట్నే. మరి ఈ తాత పోసిన కళ్ళు దాయినాక ఈ అన్న ఏమంటున్నాడో ఇనుండ్రి. తాత కళ్ళు సూపర్ ఉన్నదే. ఇన్నరా అంత జోరుదారుగా ఉంటదట మరి ఈ తాత పోసే కళ్ళు. అందుకే ఆ ఊరోళ్ళు మస్తు తారీఫ్ చేస్తున్నారు ఈ పెద్ద మనిషిని. గ్రామ నివాసి కొండ నారాయణ గౌడ్ గారు తన కుల వృత్తినే దైవంగా భావించి 90 సంవత్సరాల వయసులో కూడా వృత్తిని దైవంగా భావించి ఇప్పటికీ కొడుకుల మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా తనే సొంతంగా తన పనులు తాను చేసుకుంటూ తన భార్యను పోషించుకుంటూ తాళ్ళు ఎక్కుతున్న కొండ నారాయణ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 100 ఏళ్లకు దగ్గరికి వచ్చినా ఇంకా కూడా ఆకాశంలో ఉన్న తాడి చెట్లు ఎక్కుతున్న ఈ తాతను చూసి అడి దిక్కున్న వాళ్ళంతా మస్తు సంబరపడతారట. మరి తాత ఏమంటాడో అరుచుకుందాం ఉండుండ్రి. తాత ఏం సంగతే? మా ముసలవా మేము కాలం గడుపుకుంటా ఉన్నాం. 2-4 తాళ్ళు ఎక్కుంటా బతుకుతున్నాను. నేను తాళ్ళెక్కి బతుకుతున్నాను. ఈ కొడుకులకు ఆధారం లేదు, ఎవరికి ఆధారం లేకుండా కానీ నేను బతుకుతున్నా. చెట్టు ఎక్కు మీరు భార్య భర్తలు ఇద్దరు మీకు మీరే బతుకుతున్నాం. సొంతం బతుకుతే ఏంటంటే కార్యక్రమం చల్లగా ఉండాలి, అటు పోతే మంచిగా ఉంటుందని చెప్పి ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి నేను ఉద్దేశంగా ఎక్కుంటున్నా. విన్నారు కదా, ఇప్పటికి సుతం ఎవ్వరి మీద ఆధారపడకుండా 4 చెట్లకి 10 రూపాయలు సంపాదించుకొని ఆళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారట. ఈ తాత మాటలిని 30 ఏళ్ళు ముడ్డి కిందికి వచ్చిన పని పాట లేకుండా అవ్వయ్య సంపాదన మీద ఆధారపడి బతికేటోళ్ళు సిగ్గు తెచ్చుకొని కష్టపడి ఏదో ఒక పని చేసుడు సురువు అయ్యుండ్రు ఇప్పటికైనా. అంతేగాని పాస్ 1 లోడ్ సంపాదిస్తే బంగారు 1 లోడ్ తిన్నట్టు పెద్దలు సంపాదించిన ఆస్తిని రికాంగుకుండి తినుకుంటా ఆగం చేయకుండ్రి. ఏమంటున్నావు? సరేనా?